వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటలిని వైఎస్ఆర్ వాళ్ళ పార్టీ కొమ్ముగాసి వైఎస్ఆర్ వాళ్ళ పార్టీకి తొత్తులుగా నడిచిన వాలంటీర్లు ఉంటే వాళ్ళు మనసు మార్చుకోండి, జాగ్రత్తగా ఉండండి, నేను ఎవరి పొట్ట కొట్టను అన్నాడు చంద్రబాబు గారు. అదే మాట పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడుగా. కూటమి ప్రభుత్వం ఇది కనుక వీళ్ళిద్దరు బాగానే చెప్పారు. లోకేష్ గారు కూడా చెప్పారుగా. లోకేష్ గారు మహా మేజర్ కేసులోనే రెడ్ బుక్ అన్నాడు, కానీ ఇట్లా సామాన్యుల మీద అనలేదు కదా. కనుక వీళ్ళు శుభ్రంగా ఇప్పటికైనా వాలంటీర్లు వచ్చి జాబ్ చేసుకుంటే ఆయనేం తీడు. ఆ 15 ఏదో అన్నాడు మేనిఫెస్టోలో, అదే జరిగిద్ది. రామరాజ్యం వచ్చింది. ఒక రకంగా రామరాజ్యం నేటి కాలానికి రామారావు గారు చనిపోయాక మళ్ళీ ప్రభుత్వాలు ఎన్ని మారినా మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ఆ కలయిక, ఆ మనస్సు, ఆ ఆత్మ దీంట్లోకి వచ్చి ఇప్పుడు కూటమిలోకి వచ్చి చక్కగా ఆ పరిపాలన మళ్ళీ మేము చూడగలిగాం. రామారావు గారి పుణ్యం ఇదంతా. ఎన్టీఆర్ గారు తొలి పెన్షన్ స్థాపించిన ఆయనే. అంటే తీసేయాలని వీళ్ళకి లేనప్పుడు వాళ్ళు మానేస్తే మనం ఏం చేస్తాం? వాళ్ళు చేయాలనుకుంటే వీళ్ళు తీసేస్తే వీళ్ళ తప్పు. యాసంకాలంలో వరదా పెన్షన్ ఇవ్వకోకుండా కోర్టు ఆర్డర్ అది ఇదని చెప్పి 70 మందిని పట్టున పెట్టుకున్నారు. దానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారు వహిస్తారా? కోర్టుకు వాయిదాలకు వెళ్తారా? వాళ్ళు ఎవరన్నా కేసు ఎత్తే ఇప్పుడు ఎవరికి వెళ్ళిద్ది అది కేసు? చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదుగా, లోకేష్ ఈ ఐటీ మంత్రి విద్యాశాఖ మంత్రి కాదుగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాదుగా. వాళ్ళకి ఎలా వర్తించింది? అధికారులు ఎవరుంటే వాళ్ళే. మీ టీవీ ఎదురుకుండా నే కూర్చుంటే ఛానల్ మీదైనప్పుడు నేను తప్పు మాట్లాడితే మీరే బాధ్యులు అవుతారు. తర్వాత నా సంగతి తర్వాత చూస్తారు. మీరే బాధ్యులు, వాళ్ళే బాధ్యులు. ఆ సావులకు కారణం ఏమంటే ఇంటికి వెళ్ళి తలాగా 5 లక్షల అవాతాతలు వాళ్ళ పిల్లలు ఏమన్నా ఉన్నారో లేకపోతే వాళ్ళే ఉన్నారు, ఏమన్నా మొగుడో భార్య ముసలోడు ఎవరో వాళ్ళు ఉంటే వాళ్ళ తలాగా 5 లక్షలు వాళ్ళ గవర్నమెంట్లోంచి ఇమ్మను. కేసులు వాళ్ళు ఏమున్నాయి? వాళ్ళు తప్పులు చేశారో, వీళ్ళు పగలగొట్టారో, వీళ్ళు అనుభవిస్తారో, వాళ్ళు శిక్షలు అనుభవించాలి. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగినాయి, తెలుగుదేశం వాళ్ళు చేయాల్సిందే, కోర్టుకు వెళ్ళాలి. నీ గవర్నమెంట్లో జరిగినాయి, నువ్వు వెళ్ళాల్సిందే. పార్టీల ఫిరాయింపులు ఇవన్నీ ఇక నువ్వు చేసినవి వాళ్ళు చేస్తారు. నీ ఎమ్మెల్యేలను వాళ్ళ ఎమ్మెల్యేలు నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఒకప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు నీకు వస్తారు. ఒక్క సీటు లేని పవన్ కళ్యాణ్ 20 సీటు కొట్టాడుగా. 170 వస్తాయి అనుకుని చంద్రబాబు 164 కొట్టాడుగా. మీకు ఎక్కడో సుడి మిగిలింది, 11 వచ్చినాయి. నెక్స్ట్ అవి కూడా రావు. ఆయన అంటున్నాడు మొన్న వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడతా, నేను ఈ రిజల్ట్ చూసిన తర్వాత అన్ని చేశాను, కానీ ఈ రిజల్ట్ చూసి నేను హిమాలయాలు పోయేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. హిమాలయాలు పోవటం మంచిదేనంటారు ఆయన? ఎవరు? జగన్. హిమాలయాలకు ఎందుకు వెళ్తాడు? ఆయన రిజల్ట్ చూసి నేను అందరికి చేశాను, అన్ని రకాల సాయం చేశాను. ఏమీ చేయలే. నీ వెనకాల తిరిగే వాళ్ళకి, నీ డబ్బా కొట్టిన వాళ్ళకి, నీ గురించి పొగిడిన వాళ్ళకి, ఇంకా ఏదైనా నువ్వు అనుకుంటే నీ మనసులో నీ సామాజిక వర్గం కులాలు మేము ఎత్తకూడదు. మా సుందరయ్య గారు అభిమానులు మేము. కనుక నీకేమైనా ఆ ఫీలింగ్ ఉంటే వాళ్ళకి, నీ వెనకాల తిరిగే రౌడీ సండగారు చిన్నగారు రౌడీలకి, ఇలాగా ఏదైనా దాదాగిరి నిన్ను మోసుకెళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డికి, ఇంకెవరన్నా మీ వాళ్ళకి చేసుకున్నామో తప్ప పేదలకు నువ్వు సరిగ్గా ఏమి చేయలే. ఈ తడవ చేస్తాడేమో మళ్ళీ 2030 తర్వాత ఏదన్నా చేస్తానని వస్తాడేమో. ఇవన్నీ హిమాలయాలకి వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ నవరత్న నూనె ఒకటి ఉంది, మరి గడ్డం లేదుగా, పెంచుకుంటే రాసుకోవాలి అంతే కదా. నవరత్న నూనె ఎవరికే? ఆ హిమాలయాల్లో ఉన్న ఋషులకు రాసుకుంటే వేడికి తలసాలబడిద్ది. దాన్ని చంద్రబాబు అర్హుడు కాదు. ఆయనకి గడ్డం మేసాలు అంత లోతుగా ఏవి లేవు. మరి ఇతను పెంచుకుని వెళ్ళమని వెళ్తే ఇంకా ఏళ్ళు ఎవరు పెంచుకుంటారో చూడమను. ఇప్పుడు ఇదిగో నీ ఊరు నేను తెలుగుదేశం బట్టలు వేసుకొస్తే నువ్వు ఓడ తీసుకొట్టావంటే దాని బాధ్యత ఎవడిదయ్యా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిది. నువ్వు 4 సీట్లకి వెళ్తే నువ్వు గొప్ప అయితే నువ్వు మోడీ వద్దంటున్నాడుగా, నేను ఢిల్లీ వస్తే తీసుకొని అంటున్నాడుగా. మీ అన్ని సోది ఎందుకు కానీ సోది ఈ మాటలు ఎవరు ఎన్నరో. మీరు ప్రతిపక్షానికి పనికిరారు. రాజకీయాలు నైతికలు పుచ్చలపల్లి సుందరయ్య గారు తెలిసినట్టుగా మీకు ఏమన్నా ఘోరంత తెలిస్తే అసెంబ్లీలో కాలు పెట్టకూడదు. 23 సీట్లు నాకు వచ్చి నేను రానన్నాడు, ముఖ్యమంత్రికి వెళ్ళాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ నేను 10 ఏళ్ళకైనా 30 ఏళ్ళకైనా 20 ఏళ్ళకైనా పార్టీని వదలను, అధైర్యం పన్ను, నేను గెలిచినాక అసెంబ్లీలో కాలు పెడతానని ఇతర పట్టుదలగానే వెళ్ళాడు. నెక్స్ట్ 2029కి ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అనేది వాళ్ళు కూటమి నిర్ణయించింది. మోడీ పైన సలహా ఇస్తాడు. ఇప్పుడు ఢిల్లీలో కూడా ప్రధాని మోడీయే ఉంటాడు. ఎవరెన్ని కూటమిలు కలుపుకున్నా కూడా బలం సాలదు. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన తప్పులు చేసేసింది, దాన్ని పతనం చేశారు. ఎవరో లాల్కృష్ణ అద్వానీ గారు, మనోహర్ జోషి, ఆయన ఎవరో చచ్చిపోయాడు మన మాజీ ప్రధాని
ఆయన ఎవరండి? అటల్ బిహారీ వాజ్పేయి. వీళ్ళంతా దాన్ని పతనం చేసిన తర్వాత మోడీ వచ్చి ఇంకా కూర్తి పతనం చేసి పారేశాడు. పతనానికి ఫస్ట్ మనస్సు లేని రాజకీయ నాయకులే పతనం అవుతారు. మనస్సవాచకరణ ఉన్నాడు ఎప్పటికైనా మళ్ళీ రెండోసారి అయినా గెలుస్తాడు. ఒక ఉదాహరణ లాస్ట్ చెప్తున్నానండి. సొంత డబ్బులతో ఈరోజు కూడా కేసినేని చిన్ని శివనాథ్ గారు భోజనం పెట్టిస్తున్నాడు. అంటే ఆయనకి ఎప్పుడు గ్రాండ్ అయిద్దో బిల్లు తెలియదు. గవర్నమెంట్ నుంచి ఇంకా పండు ఇంకా రాలేదు. సంతకం అయితే చంద్రబాబు గారు చేశాడు. అలాంటి మహానుభావులు ఎప్పటికీ ఓటమి ఉండదు. అన్నం పెట్టినోడు వాడిపోడు కేసీఆర్ గారు.